హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అనకాపల్లి అబ్బాయి విజయవాడ అమ్మాయి. మేము ఈరోజు విజయవాడ టు అరకు ట్రిప్ వెళ్తున్నాము. అలాగే ఇది ఫ్రెష్ బస్లో వెళ్తున్నాము. బస్సులో మనకి ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో మనకి మిక్చర్, అలాగే జ్యూస్, ఆ తర్వాత చిక్కీ ఇవి ఇచ్చారు. చాలా బాగుంది. ఇది మనకి మనీ అయితే కాదు, ఫ్రెష్ బస్లో వెళ్ళడం వల్ల ఆఫర్కి ప్రతి ఒక్క పర్సన్కి ఒక వాటర్ బాటిల్, ఒక బాక్స్ అనేది ఇస్తున్నారు. బస్ మెయింటెనెన్స్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంది. మేము 7కి విజయవాడలో ఎక్కాము. రాజమండ్రి హ్యాపీ హోటల్ దగ్గర అయితే బస్సు ఆగింది. హోటల్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అయితే ఇంకా చాలా బాగుంది. బయట కూడా ఇది పార్క్ లాగా చాలా అట్రాక్షన్గా ఉంది. లోపల అయితే పెద్ద ఫ్యాన్ చూసి తడుచుకున్నా. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. నాకైతే చాలా బాగా ఆకలేసింది. గబగబ వెళ్ళి కూర్చున్నాం. మా వారేమో వీడియో తీసే పనిలో ఉన్నారు. ఫ్యాన్ భలే ఉంది, పెద్ద ఫ్యాను. టైం అయితే 2 అయింది. నాకేమో పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది. అట్రాక్షన్ అయితే చాలా బాగుంది హోటల్ది. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మధ్యలో ఫ్లవర్స్, ఐరన్ ఫ్లవర్స్ లాగా పెట్టారు. చాలా బాగున్నాయి ఇవి చూడడానికి. హోటల్ అయితే చాలా విశాలంగా మంచిగా ఉంది. నాకేమో ఫుల్ నిద్ర, ఆకలి. ఫిషెస్ అయితే భలే ఉన్నాయి అట్రాక్షన్గా ఇక్కడ. ఇంకా తర్వాత ఆర్డర్ ఇచ్చాము కర్డ్ రైస్, సాంబార్ రైస్. పిచ్చి ఆకలి మీద ఉన్నాను కాబట్టి నేను సాంబార్ రైస్ తిన్నాను. మా వారికి కర్డ్ రైస్ ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా చార్జ్ అవుతుందా. మా వారి వాళ్ళ బ్రదర్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరూ కార్లో అరకు స్టార్ట్ అయ్యాము. చాలా ఫన్నీగా మనం అరకు వెళ్తున్నాం. అరకు బ్లాగ్స్. ఈ డ్రైవర్ ఇందాక ఏం చెప్పారు సార్ రూమ్లోని? కెప్టెన్ కెప్టెన్, ప్యాసింజర్ ట్రిప్ అంతా వీళ్ళిద్దరు అసిస్టెంట్. ఎవరిద్దరు? లెఫ్ట్ రైట్. ఓకే, రైట్ హ్యాండ్. మా డ్రైవర్ స్పెషల్ డ్రైవర్. విఐపీలకి మాత్రం వస్తాడు అతను. మనమైతే ఇప్పుడు పెందుర్తి జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాము అరకు వెళ్తానికి. ఇప్పుడు టైం ఈవినింగ్ 4:30 అయింది. ఇప్పుడే కొత్త వలస నాటాము. చలి పెరుగుతుంది దగ్గర అయ్యే కొద్ది. మా వారు అయితే కార్లో ఫుల్ కామెడీ చేసుకుంటూ వచ్చారు. మాకైతే చాలా పుణ్యం ఉంది. ఇక మా ఆవిడ బాగా గుళ్ళకి వెళ్ళి పుణ్యం అంతా తెచ్చేసిద్ది నాకు. విత్ మా చెల్లి అయితే వెళ్తుంది నాకు తెలియదు. ఇప్పుడప్పుడు అప్పుడప్పుడే వెళ్తావా? ఇదిగండి అతని గారి వైపు, కాబోయే వైపు. బాబు ఇదంతా వ్లాగ్లోనే దడుచుకుంటారు మీ వ్యూవర్స్ అందరూ.
ఘాట్ రోడ్లోకి అయితే వచ్చేసాము. మనము ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది, అమ్మవారి టెంపుల్. ఇక్కడ అరకు వెళ్ళే ప్రతి ఒక్కరు ఆగి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తారు. క్షేమంగా వెళ్ళి మంచిగా రావాలి, ఎలాంటి యాక్సిడెంట్స్ అలాంటివి జరగకుండా మంచిగా వెళ్ళి రావాలని చెప్పేసి పైకి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. మేము కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి అరకు స్టార్ట్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి మనకి కొండలు, రోడ్డు మామూలుగా ఉండదు. ఇంకా చలి కూడా చాలా పెరిగిపోయింది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా చలికి తట్టుకోలేము. వెళ్ళే దగ్గర మాకు దారిలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపించాయి. ఆగి ఎంజాయ్ చేద్దామంటే అస్సలు అవ్వలేదు. చలి పెరిగిపోయింది. అసలు కారులో నుంచి బయటికి దిగడానికి కూడా అవ్వలేదు. కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఇది గాలికొండ వ్యూ పాయింట్కి వచ్చాము. ఈ పాయింట్ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది. ఇంకా అరకు మొత్తం చూడొచ్చు ఇక్కడ నుంచి. అయితే ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చేసాము. ఇంకా చీకటి కూడా పడుతుంది ఇప్పుడిప్పుడే. టైం అయితే 8:30 అయింది. ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో మధ్యలో కబాబ్స్ కనిపించినాయి. కబాబ్స్ అయితే తిన్నాము. చాలా బాగుంది టేస్ట్. ఈ వెదర్కి కబాబ్స్ చాలా టేస్ట్ అనిపించాయి మాకైతే. ఇంకా ఇప్పుడు అరకు వ్యాలీకి ఎంటర్ అయిపోయాము. అరకు రోడ్కి. ఇంకా అరకు వ్యాలీ ఇలాగా 8 కిలోమీటర్స్ పాడేరు. ఈ దారిలో అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళాము. కార్లో ఎంజాయ్ చేసుకుంటా సాంగ్స్ పెట్టుకొని వెళ్ళాము. మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి సూప్ అయితే తాగాము. చికెన్ సూపు, వెజిటేబుల్ సూపు చాలా బాగుంది. మా వారు రివ్యూలు ఇస్తున్నారు ఒక్కొక్కరు ఎలా ఉందనేది.
తినండి రా చెప్పండి నేనే తింటున్నట్టు కవర్ చేయను. టేస్ట్ ఎలా ఉంది చెప్పండి ఫస్ట్ ఫాలో బెస్ట్ రివ్యూ ఇస్తే బెస్ట్ కామెంట్లు వస్తాయి. శైలు ఎలా ఉంది? ఎలాగుందిరా? నీకు ఎలాగుంది? దీని పేరేంటి? ఫుడ్ పార్సిల్ చేయించుకొని ఇంకా అరకు ఎంటర్ అయిపోయాము. అరకు సీజన్ కాబట్టి క్యాంప్ ఫైర్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. క్యాంప్ ఫైర్ ఎందుకు తీసుకున్నామంటే రూమ్ తీసుకున్నా ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదేమో. చాలా బాగున్నాయి ఇక్కడ. టెంట్ దగ్గర మనకి ఫైర్ అనేది ఉంటుంది. క్యాంప్ ఫైర్ అంటారంట. మేము ఫస్ట్ టైం రావడం. వీళ్ళైతే ఇప్పుడు వస్తారు. ఇంకా ఒక్కొక్కరు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. డ్యాన్స్లు పాటలు. మా పక్కనే వేరే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. వాళ్ళు కూడా మాతో ఫుల్గా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అందరూ కలిసిపోయి బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము. నైట్ అయితే నిద్రపోలేదు. ఇంకా 1-2 వరకు డ్యాన్సులతోనే సరిపోయింది. ఇంకా లంచ్ చేసేటప్పటికి 3 అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది మాకైతే ఎక్స్పీరియన్స్. సీజన్ కదా ఇంకా మామూలుగా లేదు. చాలామంది వచ్చారు. చాలా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. వీళ్ళైతే అసలు రావట్లేదు. డ్యాన్స్లు వేసే పని ఉన్నారు. ఇంకా అలా ఏదో అలా డ్యాన్స్ వేసుకుంటూ అలా నైట్ అంతా నైట్ అవుట్ చేసాము. ఇంకా నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం. మంచి అయితే ఫుల్గా ఉంది. ఇంకే అయిపోయింది. మేము పొద్దున్నే స్టార్ట్ అవ్వాలని చెప్పి వచ్చి స్టార్ట్ అయ్యాము. ఇంకా మా ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ, తర్వాత అరకు ట్రైబల్ మ్యూజియం, అలాగే అరకు స్టేషన్, ఇంకా అక్కడి నుంచి అలా వెళ్తూ బాల్డా కేవ్స్ అనేది నాకు తెలియదు. అంటే నేను సెకండ్ టైం రావడం తీసుకెళ్ళారు బాల్డా కేవ్స్ అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది బాల్డా కేవ్స్. ఒక గట్టు పైన ఒక కేవ్ అనేది ఉంటుంది. బాల్డా కేవ్స్ అంట. వెళ్ళాము, చూసాము, వీడియోలో చూపిస్తాము చూడండి. అలాగే బుర్రా కేవ్స్ కూడా వెళ్ళాము. ఒక 2 వాటర్ ఫాల్ని విజిట్ చేసి ఇంకా అక్కడి నుంచి చాపరాయికి ప్లాన్ చేసాము. ఇంకా మధ్యలో ఆకలి వేసినట్లల్లా ఏదో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి తిన్నాము. ఇంకా చాపరాయి దగ్గర మనకి పొంగుల బిర్యానీ అనేది ఫేమస్ అన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి టేస్ట్ చేద్దామని వెళ్ళాము. అక్కడికి చాలా బాగుంది బొంగుల బిర్యానీ. ఇదంతా అరకు సిటీ అంట. అరకు సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ అన్ని హోటల్సే. అదే అరకులో స్టే చేయడానికి వస్తారు కదా, ఇవన్నీ హోటల్స్ ఏరియా ఇదంతా. ఇంకా వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడ రూమ్స్లో ఉండిపోతారు. కానీ ఫైర్ క్యాంపే రూమ్స్ అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడి నుంచి అలా వెళ్తూ ఉన్నాము. అరకు రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది దాటితే ఈ అరకు సెంటర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరకు స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. మూవీస్లో కన్నా బయట చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉంది. నైస్, చిన్నగా ఉంది, చక్కగా ఉంది. అరకు స్టేషన్ బాగా నచ్చింది. ఇలాగే వెళ్తూ ఉంటే స్టేషన్కి దగ్గరలో మనకి ట్రైబల్ మ్యూజియం అనేది ఉంది. ఈ ట్రైబల్ మ్యూజియం దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ట్రైబల్ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ పనులు, వాళ్ళు చేసుకునేవి, వాళ్ళు ఎలా వండుకుంటారు, ఎలా ఉంటారు, వాళ్ళ డైలీ వేలో అనేది మొత్తం చూపిస్తారు. ఇదిగోండి ట్రైబల్ మ్యూజియం అరకు. ఇక్కడ ఈచ్ 150 రూపీస్ తీసుకున్నారు లోపలికి ఎంటర్ అవ్వగానే. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అలాగే సైకిల్ రూట్ కూడా ఉంది. మేమైతే ఏమీ సైకిల్
స్నార్కిలింగ్ అయితే చేయలేదులే, కానీ ఇలా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్స్ లాగా అందులో ఉన్నాయి. టేబుల్కి సంబంధించిన మొత్తం వాళ్ళు ఎలాగా వస్త్రధారణ చేసుకుంటారు, ఏం పనులు చేస్తారు, ఇలా ఉంది, ఎలా జీవిస్తారు మొత్తం చాలా క్లారిటీగా చూపించారు. ఇలా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని, ఒకరు బట్టలు నేయడం, ఇంకొకరు కర్రలు కొట్టడం, ఇంకొకరు అలాగే కుండలు తయారు చేయడం, మట్టితో బుట్టలు తయారు చేయడం, ఇలాగా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా చూపించారు. నాకైతే నచ్చింది. అలాగే దీని పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఉంది. ఇంకా ఇలా లోపలికి వెళ్తే అన్నీ చాలా బాగున్నాయి. ఫొటోస్ దిగడానికి, చిన్నపిల్లలు తిరగడానికి పార్క్ లాగా ఉంది. పార్క్ను బాగా ఎంజాయ్ చేసాము. ఏం తిరగలేదు అని ఫొటోస్ అయితే బాగా తీసుకున్నాము. బాగుంది లొకేషన్. ఇలా లోపలికి వెళ్తే చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి, కానీ మేము ఏది టేస్ట్ చేయలేదు. బాగుంది చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఈ చర్చ్ అయితే నేను చాలా మూవీస్లో చూసాను. మీరు ఎందులో చూసారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న బాప్టిస్ట్ చర్చ్ అన్నమాట. అయితే బాగుంది. చాలా మూవీస్లో నేనైతే చాలా మూవీస్లో చూసాను. మీరు కూడా చూసింటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు మనం బొర్రా కేవ్స్కి వచ్చేసాం. ఈ బొర్రా కేవ్స్ రాగానే మాకైతే ఒకడు కనిపించాడు, చింటుగాడు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు తినుకుంటా. వాడిని క్యాప్చర్ చేశాడు మా ఆయన కామెడీతో ఇంత దూరం వచ్చాం. నిజంగా మధ్యలో చాలా నీరసం వచ్చింది. ఈ బొర్రా కేవ్స్ రాగానే మంజుమల్ గుహలు గుర్తొచ్చాయి నాకు. జనాలు అయితే బీభత్సంగా వచ్చారు. అరకు సీజన్లో వచ్చాం కాబట్టి ఫుల్గా నిండిపోయారు. వెళ్ళే వరకు ఒక బాధ, వెళ్ళినాక ఒక బాధ అన్నట్టు. నాకేమో అవి ఎక్కలేక దిగలేక చాలా ఇదయ్యాను. కానీ బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. మొత్తం గ్రీనరీ, నేచర్, గుహలు అన్నీ బాగా ఎంజాయ్ చేసాం. బొర్రా గుహలు మొత్తానికి. ఇంకా ఇక్కడి నుంచి కటికా వాటర్ ఫాల్స్కి అయితే ఇక్కడి నుంచి వెళ్ళాము. అసలు బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు కటికా వాటర్ ఫాల్స్. అది చూద్దాం రండి మీరు కూడా. ఇంత అందంగా కనిపిస్తున్న ఈ కటికా వాటర్ ఫాల్ని చూడాలి అంటే మనం రోడ్డు మీద నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. చూపిస్తానండి. చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్ళి ఆ కటికా వాటర్ ఫాల్ని విజిట్ చేసాము. సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ ఇక్కడ వాటర్ వల్ల రాళ్ళ మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా బాగుంది. వీడియో అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను నేచర్ని. వీడియో అయితే ఫుల్గా చూడండి. సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. నా ఫేవరెట్ వాటర్ ఫాల్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తడవకుండా అయితే వెళ్ళరు. ఎందుకంటే వాటర్ ఫాల్ చూస్తే అందులో నిజంగా స్నానం చేయాలనిపిస్తుంది. అంత బాగుంది. హార్ట్ఫుల్గా నేచర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను వాటర్ ఫాల్కి వచ్చిన తర్వాత అయితే. సూపర్ ఉంది. మీరే చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కానీ చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేసి కష్టపడి వెళ్ళాలి. వెళ్ళినందుకైతే న్యాయం జరిగింది. చాలామంది కపుల్స్ వచ్చారు ఫొటోస్కి. చాలా బాగుంది. ఇంకా ఇలా వెళ్తే అరకు పైన్ ట్రీకి వెళ్దాము. ఇంకా మనం ఇప్పుడు వచ్చేసాం అరకు పైన్ ట్రీకి. ఈ అరకు పైన్ ట్రీలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి. మీరు చూడండి. చాలా బాగుంది అరకు పైన్ ట్రీ. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ 125 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది. వర్త్ 25 రూపాయలు అంటే ఓకే. ఎందుకంటే చాలా ఫోటోలు దిగొచ్చు. చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళాక మాకు బాగా నచ్చింది ఈ పైన్ ట్రీ. చెట్లు కానీ మొక్కలు కానీ అన్నీ బాగున్నాయి. ఇంక ఇలా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము.
ఇక్కడ కూడా క్యాంపింగ్ చేయొచ్చు. అలాగే చాలా బాగుంది. ఇంకా వర్క్ కూడా జరుగుతుంది. నీట్గా ఉంది. ఫొటోస్ దిగడానికి అయితే మంచిగా ఉంటుంది. చాలామంది మేము వచ్చినప్పుడు అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వచ్చారు. ఇంకా ఇలా స్టార్ట్ అయిపోతే ఇక్కడ దారిలో పసుపు పూల మొక్కలు, ఇవి ఏంటో మీరు కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఇవి ఏంటో తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చినాక. నాకు తెలీదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అవి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఆ గింజల్ని. ఆ గింజలు ఏంటో మీరు నా కామెంట్లో తెలియజేయండి. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఆగి చాలా బాగుంది. ఇప్పుడు కనిపించేది ఇదైతే. ఇక్కడైతే మేము ఒక వీడియో అయితే తీసుకున్నాము. చాలా సూపర్గా వచ్చింది వీడియో. ఫొటోస్ కూడా చాలా ఇక్కడ తీసుకున్న వీడియో కూడా ఒకసారి చూడండి. నేను తను తీయడానికి అలా తీసాం, కానీ తీసుకొని సాంగ్ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది వీడియో. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి రణజిల్లేడ వాటర్ ఫాల్స్. నిజంగా వాటర్ ఫాల్స్ ఇన్ని చూస్తాం అనుకోలేదు, కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. రణజిల్లేడ వాటర్ ఫాల్స్ అంట. ఒక్కొక్క వాటర్ ఫాల్ నేమ్ చాలా విచిత్రంగా ఉంది. బాగుంది. ఇక్కడ కూడా నీట్గా వాటర్ అయితే ఉన్నాయి, కానీ అన్ని చోట్ల అయితే స్నానం చేయలేము. జస్ట్ ఫోటోలు దిగి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. కానీ చాలా బాల్డా కేవ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. బాల్డా కేవ్స్కి వెళ్ళాలంటే ముందు ఒడిశాకి ఎంటర్ అవ్వాలి. అరకు టు ఒడిశా బార్డర్ అనమాట ఇది. ఒడిశాకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత చాలా రకాల పువ్వులు అన్నీ చూసాము. ఇక్కడ మాకు పక్కన అయితే ఒక లేక్ కనిపించింది. ఇది లేక లేకపోతే చెరువు ఇంకోటి ఏంటో చూడండి. రోడ్డు పట్టుకొని అలా వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే చాలా లాంగ్ ఉంది ఇది లేక్. చాలా బాగుంది. మంచిగా చూసుకుంటూ వెళ్ళాము. ఈ లేక్ ఇక్కడ ఉండటం వల్ల చాలా చల్లగా కూడా ఉంది. రోడ్డు పక్కన అలా చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా బాల్డా కేవ్స్కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇలా రోడ్ అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్లో మొత్తం చాలా పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అలాగే రోడ్డు కూడా చాలా అంటే పైకి ఉంటుంది అనమాట రోడ్డు. దానికి వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెహికల్స్ అయితే అన్నీ వెళ్తాయి, కార్లు ప్రతి వెహికల్ వెళ్ళిపోతుంది పైకి, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ అనేది ప్రాపర్గా లేదు, రాళ్ళుగా అలా ఉంది. స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలాగే పక్కన మనకి ప్రొటెక్షన్గా ఏమీ లేదు. అలా వెళ్తూ ఉండాలి కొండపైకి. చూసారు కదా ఇదంతా. ఇలా పైకి వచ్చిన తర్వాత మనకి లేక్ చూసారు కదా, లేక్ చాలా బాగుంది. ఇంకా దాని చుట్టూ చూసుకుంటా రౌండ్లు వేసుకుంటూ ఉన్నాము. లేక్ అయితే చాలా బ్యూటిఫుల్. పైకి వచ్చినాక ఇలా ఉంటుందని తెలియదు, పైకి వచ్చిన తర్వాత తెలిసింది. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా పైనుంచి రోడ్ చూసారు కదా ఇలా ఉంది. పైనుంచి ఇలా ఫోటో తీసుకొని రోడ్డు అయితే ఇలా చాలా ఒక్కొక్క దగ్గర అయితే మాకు వెహికల్ ఆగిపోయింది. ఎలాగో కష్టపడి పైకి వెళ్ళి మొత్తం చూసి ఎంజాయ్ చేసి కిందకు వచ్చాము. ఇదే బాల్డా కేవ్. ఇలా గుహలో నుంచి వెళ్తే మనకి ఈ మనం బుర్రా గుహలు ఎలా అయితే చూసామో ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఒక చిన్న టైప్ బుర్రా గుహల టైప్లో ఉంది. బాల్డా కేవ్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ రోడ్స్ మాత్రం చాలా చూసుకోండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి.
ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా కష్టపడి పైకి వచ్చి ఎంజాయ్ చేసాము. ఇంకా కిందకి దిగుతున్నాము. ఇంకా చాలా జాగ్రత్త, ఇంకా అంతకంటే ఏం చెప్పలేము. కిందకి వచ్చిన తర్వాత ఇదంతా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది చేపరాయి. ఈ చేపరాయి దగ్గర బ్యాంబూ చికెన్ అనేది చాలా ఫేమస్. మేము వచ్చింది బ్యాంబూ చికెన్ తినడానికి. చేపరాయిలో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫస్ట్ కబాబ్స్ అయితే చెప్పేశారు. ఈ ఆంటీ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి చాలా ఫేవరెట్ అంట. ఎప్పుడు వచ్చినా ఇక్కడే వస్తారని చెప్పేసి ఒక 2 కబాబులు కూడా మాకు ఎక్స్ట్రా ఇచ్చారు. మీరు వెళ్ళండి, బాగా మాట్లాడుతున్నారు, బాగా ట్రీట్ చేస్తున్నారు మనల్ని. అయితే ఒక బ్యాంబూ బిర్యానీ చెప్పాము, అలాగే కబాబ్స్ చెప్పాము. కబాబ్స్ తినేలోపు మనకి బిర్యానీ వచ్చేసింది. అందరూ ఒక బిర్యానీ చెప్పాము. ఒక బిర్యానీ నిజంగా చాలా బాగుంది, 6గురికి వచ్చింది. మా ఆయన అయితే రివ్యూస్ అడుగుతున్నారు. ఇప్పుడు చేపరాయి తినేసి అలాగా నడుచుకుంటా ఎదురుకు వస్తే చేపరాయిని కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కింద ట్రైబల్ డ్యాన్స్ ఉంటుంది, చాలా బాగుంది. వాటర్ కూడా ఫుల్గా ఫ్లో అవుతుంది. అన్నీ చూసాము, మొత్తం ఎంజాయ్ చేసాము. బట్ వీడియోలో కొన్ని క్యాప్చర్ చేయలేదు. చాలా బాగుంది. చేపరాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అయితే మేము వచ్చినప్పుడు జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సీజన్ అవ్వడం వల్ల, సీజన్ అంటే మేము డిసెంబర్ అలా ఆ టైంలో వెళ్ళాము కాబట్టి ఫుల్గా ఉన్నారు జనాలు. చాలా చలిగా ఉంది. మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసి అయితే మొత్తం తిరిగేసి వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అంతా చూస్తున్నందుకు అన్నీ కవర్ చేసాము. మ్యాక్సిమం ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి, వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మనం చూడబోయేది వుడెన్ బ్రిడ్జ్కి వచ్చాము. ఇది కొత్తగా పెట్టారు. అంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు లేదు, మా మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం రావడం. మ్యారేజ్ అయినప్పుడు వచ్చినప్పుడు ఇది లేదు, తర్వాత పెట్టారు. సూపర్ ఉంది వుడెన్ బ్రిడ్జ్. వాక్ చేయాలి, చాలా లాంగ్ ఉంది బ్రిడ్జ్ అయితే. వాక్ చేసుకుంటూ ఫొటోస్ దిగడానికి అయితే సూపర్ ఉంది. బాగా ఎంజాయ్ చేసాం దీన్ని కూడా. ఇవంతా మిరియాల చెట్లు అంట. మిరియాల చెట్లు ఇలా పాకుతూ ఉన్నాయి పైకి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి అరకు వెళ్ళాలంటే అందరూ వింటర్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా రైనీ సీజన్లో వింటర్ కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు రైనీ సీజన్లో వెళ్ళాము, సూపర్ ఎంజాయ్ చేసాము. మధ్యలో వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బైక్స్లో వెళ్ళాము, అప్పుడు సూపర్ ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. రైనీ సీజన్లో కూడా ఒకసారి వెళ్ళండి. అలాగే చలి చాలా ఎక్కువ ఉంది, స్వెటర్స్ తీసుకెళ్ళండి కన్ఫామ్గా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనకాపల్లి అబ్బాయి, విజయవాడ అమ్మాయి.